హాయర్స్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళిపై సంచలన కామెంట్ చేసిన జేమ్స్ కెమెరన్ ఏం చేశారు? అసలు జేమ్స్ కెమెరన్ కి రాజమౌళికి ఏం సంబంధం? ఇటువంటి అప్డేట్స్ కోసం లెట్స్ వాచ్. బాహుబలి సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి మన తెలుగులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమానే కాకుండా భారతీయ సినిమాని కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి అందరి చూపు మన సినిమాపై పడేలా చేశాడు. బాహుబలి, RRR సినిమాలతో హాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్లు మన ఇండియన్ మూవీస్ గురించి మాట్లాడుకునేలా చేశారు జక్కన్న. రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని హాలీవుడ్ లో అందరూ తెగ ఎదురు చూస్తున్నారంటే నిజమే. మరి ఈ జాబితాలో హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కెమెరన్ కూడా ఉన్నారు. అవతార్ లాంటి విజువల్స్ వండర్స్ ను దర్శకత్వం వహించిన జేమ్స్ కెమెరన్ RRR సినిమాని చూసి అబ్బురపడ్డాడట. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని, తన ఇష్టాలను ప్రత్యేక వీడియో ద్వారా తెలియజేశాడు. ఆ సమయంలో వీడియో వైరల్ గా మారింది. ఆ తర్వాత కూడా జేమ్స్ కెమెరన్ చాలా ఇంటర్వ్యూలలో రాజమౌళి గురించి మాట్లాడారు. తాజాగా హాలీవుడ్ లో జరిగిన ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో కెమెరన్ కూడా పాల్గొన్నారు. ఈ ఫంక్షన్ లో జేమ్స్ కెమెరన్ ఈ విధంగా అడిగారు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు ఇలా టాప్ డైరెక్టర్ గా మారడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా, దీనికి జేమ్స్ కెమెరన్ బదిలిస్తూ, నేను ఎల్లప్పుడూ ఎవరినో ఒకరిని చూస్తూ కూడా స్ఫూర్తి పొందుతూ ఉంటాను. స్టీవెన్ స్పీల్బెర్గ్ వర్క్ గురించి మాట్లాడుకుంటే ప్రతిదీ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే కొత్త ఫిల్మ్ మేకర్ తీసే మూవీస్ ని చూస్తుంటే ఆ ఆలోచన నాకు ఎందుకు రాలేదు అని బాధపడుతూ ఉంటాను. అందుకే నేను ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ అంటూ చెప్పుకొచ్చాడు జేమ్స్ కెమెరన్. ఈ క్రమంలోనే రాజమౌళి గురించి కూడా ప్రస్తావించాడు. RRR సినిమా చాలా అద్భుతంగా ఉంది, ప్రపంచం మొత్తానికి నచ్చేలా అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే భారతీయ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటం గొప్పగా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేశాడు అతను. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అది వచ్చే ఏడాది చివరిలో విడుదల అవుతుందని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.